మాట్లాడతారా? సినిమాల్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తారా? ఎక్కడ ఏది చేయాలో అది మాత్రమే చేయడం మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలాగా ఉండకూడదు. దైవభక్తి విషయంలో నీవు సాధన చేసుకోవాలి. ఒక ప్రత్యేకముగా ఉండాలి. అందుకే యాకోబు గారు ఏమంటారు తెలుసా? నీ నాలుకను జాగ్రత్తగా నీవు కాచుకును. నాలుక ఎలాంటిదట? అగ్ని. నాలుకతో ఏ మాటలు పెడితే ఆ మాటలు మాట్లాడకూడదు. ఒక నాలుక ఏం చేస్తుందంటే కుటుంబాల్లో తగాదాలు పెడతా ఉంది. ఒక నాలుక కుటుంబాల్ని చల్లాచెదిరి చేస్తుంది. ఒక నాలుక కుటుంబంలో చిచ్చు పెడతాది, లేని మాటలు చెప్తుంది. అందుకే మొదట నరం లేని నాలుక ఎలా ఉండాలి? జాగ్రత్తగా. నాలుక అగ్నియే కదా. నాలుకేంటి? అందుకే నాలుగుతో మనం ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మా ఆఫీస్లో నా ముందు ఎవరైనా ఏమంటే సర్వాలు లేచిపోతారు. ఏంటి మీకు శాంతిమూర్తి అంటున్నారు అంటారు. అసలు ఏం మాట్లాడలేదు. ఇది చాలా కారణంగా ఉంటున్నారు. ఎందుకు? దేవుడు మనల్ని ఏం చేశాడు? మన నాలుగును ఆయన కంట్రోల్లో తీసు. కొంతమంది నాలుగు ఏంటి మాట్లాడతారు అప్పుడు? అవునా? ఏం చెబుతారు? అందుకనే ప్రసంగిలో సామెతలని విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. దేవునికి స్తోత్రం. కాబట్టి విస్తారంగా మాట్లాడకూడదు. కొన్ని మాటలు, మంచి మాటలు, విలువైన మాటలు అలాగని మాట్లాడకుండా ఉండడం కూడా చాలా ప్రమాదం. మాట్లాడాలి. అవకాశం ఉన్నటువంటి మాటలే మాట్లాడాలి. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. విస్తారమైన మాటలు మాట్లాడితేనట దోషాలు అందరూ మనకి ఏమవుతాయి? కొంతమంది చూసారు గంటల గంటలు మాట్లాడుకుంటారు. మాట్లాడతారా? మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఎక్కడో తప్పుకు దొరికేస్తావు. అందుకని మాట్లాడకూడదు. నాలుక అగ్నియే. కాబట్టి నాలుగుని ఎలాగుంచుకోవాలి? దీనికి ఏమి లేదటమ్మా? నరం ఉంటుందా నాలుగుకి? నరం ఉండదు. కానీ నరం లేని నాలుగు ఏమవుతుందట? ఎగిరెగిరి పడుతుంది. ఎగిరిగారి పడుతుంది. ఏదో రోజు కళ్ళ మధ్యన పడి మెలిగిపోతామా అనుకుంటాం కదా. కళ్ళ పడి నీళ్ళు కాపులు నోట్లోంచి రక్తం వస్తుంది. అంటే గుర్తు చేస్తాయి పళ్ళు. జాగ్రత్త. ఎక్కువ మాట్లాడంటే ఏం చేస్తాను? నిన్ను కరిచేస్తా. అప్పుడు మనం జాగ్రత్తగా మనం నోరించాలి, మూసుకోవాలి. అందుకనే లేనిపోయిన మాటలు, వ్యర్థమైన మాటలు, అవసరమైన మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు చెప్పడం, వాళ్ళని చిన్నతనం చేయడం, వీళ్ళని చిన్నతనం చేయడం, గుసగుసలాడు, ఇవన్నీ ఎవరి ఉద్దేశాలు? ఇవన్నీ అపవాది యొక్క ఉద్దేశాలు. అందుకనే అటువంటి మాటలు మాట్లాడకూడదు. కానీ మంచి మాటలు, విలువైనటువంటి మాటలు, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి మాటలు మనము మాట్లాడాలి.